ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 119వ దావీదు కీర్తన అందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి 119వ దావీదు కీర్తన 41వ వచనం నుంచి 48 వరకు మార్చి చదువుదాం. అక్కడ ముందు వావ్ అని ఉంటుంది అనమాట, స్టార్టింగ్ కదా. వావ్ భలే గ్రీక్ వర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. వావ్ అంటుంటాం మనం ఎక్కువ కదా. సరే చూద్దాం అవి ఏంటో అన్నది చూద్దాం. ఫస్ట్ నేను చదువుతాను 41, అதாவது 42, అలాగా వచ్చిన వెంబడి వచ్చిన మనం అందరం కూడా చదువుదాం. 8 వచనాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చెప్పున నీ రక్షణ రానిమ్ము. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. లాస్ట్ అందరం కలిసి చదువుతాం. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానం చేదును. సో ఇక్కడ చూస్తున్నట్టు వావ్ అని ఉంది. అంతకుముందు చూసుకుంటుంటే మనం ఇంకో దాని హే అన్న వర్డ్ గురించి చూస్తాం కదా. గ్రీక్లోని 24 ఆ లెటర్స్ ఉంటే ఒక్కో దానికి ఒక వర్డ్ పెట్టారన్నమాట. ఇక్కడ వావ్ అన్నది ఏంటంటే ఇక్కడ కంజంక్షన్ అంటుంటాం. ఇంగ్లీష్లో చూస్తుంటే అంతకుముందు ఏదో స్టేట్మెంట్ జరిగింది, ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి మధ్యలో ఒక అనుసంధానకర్త ఉంటుంది. అది ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అనమాట. కంజంక్షన్ అన్నది మనం చూస్తుంటాం, స్టేట్మెంట్కి మధ్యన లింక్ అనమాట. ఆ చూస్తుంటే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అన్నది మనం ఒకసారి చూస్తుంటే అంతకుముందు ఏం నేర్చుకున్నాం అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్గా కానీ మనం చూస్తుంటే యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. ప్రతి మనిషి కూడా అప్పుడు కోరుకునేది ఏంటంటే కనికరం. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే కదా, మనల్ని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, ఏంటి నా మీద నీకు అంత కనికరం లేదా, నీ జాలి లేదా, ఇన్ని చేస్తున్నాను కదా, అసలు కనికరం ఉందా నీకు అని మనం అడుగుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఏం చేస్తున్నా తెలుసా, ఈ లోకంలో మనుషులు చూపించే కనికరం కన్నా అది టెంపరీ కనికరం. బట్ జీవం గల దేవుడు కానీ కనికరం చూపిస్తే ఎలా ఉంటుంది తెలుసది. అన్ని కోణాల్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఎవరి దగ్గర మాట్లాడినా, ఏం మాట్లాడాలనుకున్నా కూడా మంచిగా మాట్లాడగలుగుతాం. ఎటువంటి శ్రమలకు లోనవ్వకుండా చక్కగా ఒక ప్రాంతానికి లేదంటే ఒక పరిస్థితులకి మనం తగ్గట్టుగా జీవించగలుగుతామంటే బికాజ్ ఆఫ్ దేవుని యొక్క కనికరం ఉండాలి. సో ఎవర్ లాస్టింగ్ గాడ్ యొక్క లవ్ ఉండాలి. దేవుడి యొక్క మితి అంటే ఏంటంటే దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. ప్రతి క్షణం కూడా ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. సో అందుని బట్టి ఆరాధించాలి. అసలు మనం బ్రతికున్నామంటే ఆయన కనికరం, మనం తింటున్నామంటే కనికరం, మనకు ఉద్యోగం ఉందంటే కనికరం, మనం చదువుతున్నామంటే కనికరం, మనం తప్పిపోకుండా ఉన్నామంటే ఆయన యొక్క కనికరం. ఇక్కడ దావీదు కీర్తనకారుడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నా యొద్దకు రానిమ్ము అని ఎందుకంటే కనికరం లేదనుకోండి వేరే వచ్చేస్తుంది అనమాట. వేరేది వచ్చేస్తుంది, అక్కడ కంపల్సరీ వచ్చేస్తుంది. ఏంటంటే ఒక అహం అన్నది రావచ్చు, నెక్స్ట్ గర్వం అన్నది రావచ్చు. ఇవన్నీ వచ్చేసి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది తెలుసా, దేవుని యొక్క కనికరానికి దూరం అయిపోతాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటాం. వాళ్ళది అన్ని టెంపరీ సొల్యూషన్స్ ఉంటుంటాయి. డబ్బులు ఉన్నాయనుకోండి నిన్ను ఒకలా చూస్తూ ఉంటారు, డబ్బులు లేవనుకోండి నీ పైన ఎవరు కూడా ఏమీ చూపించరు, కనికరం కూడా చూపించరు. చాలా మంది అడుగుతూ ఉంటారు డబ్బులు కదా, కనికరం అయ్యా దయ ఉంటే ₹1 ఇవ్వండి అని అంటారు. చూసారా, మనం కూడా దేవుడు ఈరోజు బ్రతికించయ్యా అని ఆరాధించాలి. సో నన్ను బ్రతికించయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ఆయన కనికర మూర్తి అనమాట. ఆయన చెప్పాలంటే ఈజ్ ద రూట్ ఆఫ్ కంపాషన్ అంటుంటాడు. ఇంగ్లీష్లో చూస్తుంటే ఆయన యొక్క కనికరానికే వేరు లాంటి వాడు అనమాట దేవుడు. ఆ కనికరం అక్కడి నుంచి వచ్చింది, అది అలా వస్తుంది. దాన్ని పాస్ ఆన్ చేయాలంటే మనం కూడా కనికరం చూపించాలి. మన తోటి విశ్వాసుల పట్ల కనికరం చూపించాలి, మన పిల్లల పట్ల కనికరం చూపించాలి, శత్రువు పట్ల కూడా కనికరం చూపించాలి కదా. ఒక సామెతలు 16 అధ్యాయం ఉంటుంది. మనం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వాని శత్రువులు సహితం మిత్రులుగా చేసేస్తాడంట. చూసారా, యెహోవాయందు భయభక్తులు ఉండడం అంటే ఏంటంటే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ఆయన మన పైన ఏం చూపిస్తూ ఉంటాడంటే కనికరం. రెండు కూడా లింక్ అనమాట. మనం ఆయనకి భయభక్తులు కలిగి లేవనుకోండి ఆయన యొక్క కనికరానికి కూడా దూరం అయిపోతాం. కనికరం ఆయన దగ్గర కనికరం కన్నా దూరం అయిపోయాం అనుకోండి మన చుట్టూ ఎవరు ఉంటారు తెలుసా, శత్రువులు ఉంటుంటారు. శత్రువులు ఎప్పుడు కూడా ఉండకూడదు. విశ్వాసకి శత్రువులు ఉన్నారనుకోండి దేవుని యొక్క కనికరానికి దూరం అయిపోతాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దావీదు కూడా తన అనుభవాలు గుండా రాస్తా ఉన్నాడు. సో అనుభవాలు గుండా రాసేటంటే ఎలాంటి అనుభవాలు అని మనం చూస్తుంటే నేను 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను. దాని గురించి మనం ఆ తర్వాత చూద్దాం. ఒకసారి నీ మాట చెప్పిన నీ రక్షణ రానిమ్ము. ఇక్కడ రక్షణ అంటే ఏంటంటే దేవుని యొక్క కనికరంగా ఉందనుకోండి ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది.
అర్థమైంది కదా. సో దేవుని యొక్క ప్రొటెక్షన్, రక్షణ అంటే ఏంటంటే ఆ రక్షణ గురించి కాదు. ఇక్కడ చూస్తుంది ఏంటి అంటే దేవుని యొక్క కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కనికరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాపే ఉందనుకోండి, నడుస్తుంది అనుకోండి, సడన్ ఏదైనా ఒక కుక్క వచ్చి కర్రపోయింది అనుకోండి, నేను పరిగెట్టుకుంటే వెళ్ళి ఇలా పట్టేసుకున్నాను అనుకోండి, వెంటనే తను ఎలా ఫీల్ అవుతుంటుంది, మా డాడీ నా పైన కనికరం చూపించాడు. ఈ మధ్యలో నాకు చాలా దెబ్బలు తగలొచ్చు, నేను పరిగెడుతుంటే పడిపోవచ్చు, లేదా గోతులో పడిపోవచ్చు, అయినా కూడా నేను ఏం చేస్తాను, పరిగెట్టుకుంటే వెళ్ళి నా కుమార్తెను ఏం చేస్తానంటే రక్షించుకుంటాను. అదే నా కుమార్తె మీద నా కనికరం లేదనుకోండి, నా యొక్క సెల్ఫ్ చూసుకుంటుంటాను, నా యొక్క ప్రొటెక్షన్ చూసుకుంటుంటాను. అంటే నేను పడిపోతానేమో, నేను తన కోసం ఎందుకు త్యాగం చేయాలి అన్నది నేను చూసుకుంటుంటాను. దేవుడు త్యాగమూర్తి కదా, ఆయన సమీపింపరని తేజస్సులో ఉండే అమరుడైన దేవుడు, శ్రీమంతుడైన కదా. ఎంత మంచి మాట ఉంటుంది, యెషయా గ్రంథకర్త రాస్తుంటాడు, అమరుడైన దేవుడు సమీపింపరని తేజస్సు అంటే ఎక్కడో తండ్రి దగ్గర ఉండవలసిన వ్యక్తి నీ కోసం నా కోసం కనికరించి మన దగ్గరికి వచ్చాడు అంటే ఆయన ఎంత కనికరమూర్తో అన్నది మనం ధ్యానం చేయాలన్నమాట. అందుకే మన రక్షణ అనుభవంలోకి వచ్చామంటే బికాస్ ఆఫ్ ఆయన కనికరం, ఆయన యొక్క కంపాషన్. ఆయన కనికరించకపోతే మనం అందరం ఏమైపోవలసింది తెలుసా, పాపం చేత శాపం చేత ఎక్కడో కొట్టుకుని పోవలసిన మన బ్రతుకులు కదా. లోకంలో చాలా మంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే ఒక గురి, ఒక టార్గెట్ లేకుండా జీవిస్తున్నారు. ఏం తింటున్నారో తెలియదు, ఎలా జీవిస్తున్నారో తెలియదు, ఎలాంటి మాటలు పలుకుతున్నారో తెలియదు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారో తెలియదు. కానీ మనపై కనికరం చూపించాడు కాబట్టి పరిశుద్ధుల గుంపులో నువ్వు నేను ఉన్నావంటే బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కనికరం. మొదటిగా మనం ఆరాధన చేయవలసినలో ఒక ఎలిమెంట్ ఏంటి అంటే దేవుడు చూపించిన కనికరమూర్తిని మనం మన పాదాల దగ్గర పడి, దేవాని యొక్క కనికరం వల్ల ఈ రోజు నేను బ్రతుకుతున్నాను, కుటుంబాన్ని కట్టుకుంటున్నాను, కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను, కుటుంబాన్ని ఏలుతా ఉన్నాను. అదే నీ కనికరం లేకపోతే విచ్చలవిడిగా దిగుదునేమో, విచ్చలవిడిగా తిరుగుదునేమో అనేసి మనం అనుకుంటాం. మొదటి వచ్చి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనికరం మూర్తిని మనం ఆరాధించాలి. రెండోది కానీ చూస్తుంటే 42వ వచనంలో, అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకున్నాను. సో మనకి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఒక నెగిటివ్ వర్డ్ వచ్చింది, ఒక పాజిటివ్ వర్డ్ పైన చూపించాడు, ఒక నెగిటివ్ వర్డ్ వచ్చింది. చూస్తే ఏంటంటే నిందించేవారు మన చుట్టూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. నిందించేవారు మన చుట్టూ ఉండుంటారు. అది సంఘంలో అవనాయి, గృహంలో అవని, ఇరు పొరుగు వాళ్ళు అవని, మన యొక్క రిలేటివ్స్లో అవని. మన పిల్లలు ఒక్కోసారి నిందిస్తూ ఉంటుంటారు, ఎందుకంటే మన స్టైల్ మారిపోతుంటుంది. ఒకసారి ఎగ్జాంపులర్గా ఉండవలసిన మన వ్యక్తిత్వం ఒక్కోసారి ఏమైపోతుంది తెలుసా, వాళ్ళు నిందించేలాగా మనం జీవిస్తుంటాం. బికాస్ ఆఫ్ మనలోకి వచ్చే సాతాను యొక్క స్వభావం. సౌలు ఎంత గ్రేట్ గా అభిషేకించబడ్డాడు కదా, సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి. ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో ఆటోమేటిక్ ఏమైపోయింది తెలుసా, నిందకు పాలైపోయాడు. తర్వాత కొన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే తెలుసా, నిందించారు. ఒకసారి దానికి ఎగ్జాంపుల్ గా కానీ మనం ఒకటిసారి చూస్తుంటే సౌలు కన్నా ముందు అక్కడ ఈవిడిని చూద్దాం, మనం మీకాలు గురించి చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ గా. 2వ సమూయేలు 6వ అధ్యాయం 20వ వచనం నుంచి 24 వరకు నేను చదువుతూ ఉంటాను, చూడండి ఒకసారి. 2వ సమూయేలు 6వ, అందరం తీద్దాం, అక్కడ చాలా బలమైన మాటలు ఉంటుంటే చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు 6వ అధ్యాయం 20 నుంచి 24 వరకు నేను చదువుతూ ఉంటాను, చూడండి ఒకసారి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వెద్దుడొకడు తన బట్టలు విప్పు వేసినట్టుగా, ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసినందున నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికెత్తుల దృష్టికి గనుడినవుదును. మీకాలుతో నేను మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనుక ఉండేను. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. చూడండి ఇక్కడ ఏం చెప్తాం, ఏం మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ మనం 119 దగ్గరికి వద్దాం ఒకసారి. 119 దగ్గరికి మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంటే నిందించువారు అని ఉంది కదా. నిందించువారు అన్నది చాలా నెగిటివ్ వర్డ్. ఏంటి అక్కడ చూస్తూ ఉంటే దావీదు చక్కగా
ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడు కదా, ఎక్కడో ఉన్నది డేరాల్లో ఉండవలసిన మందసం. అక్కడ ఉన్న మందసాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆలోచించాడు. నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఏం చేయమంటావు అంటే ఏంటంటే తీసుకొచ్చి అని చెప్తుంటాడు. బట్ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎంతో సంతోషంతో తీసుకొస్తున్నాడు కదా. సంతోషంగా తీసుకొస్తుంటే అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక అమ్మాయికి, మీకాలు అనే ఒక అమ్మాయికి ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన యొక్క కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు, అంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచినప్పుడు ఏమైపోద్ది అంటే ఇలాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క దేవత్వాన్ని మర్చిపోయింది మీకాలు కదా. అతని యొక్క అంటే మనం వర్షిప్ చేస్తున్నప్పుడు ఒకసారి అన్నిజులకు ఎలా ఉంటుంది అంటే హేళనగా ఉంటుంటుంది కదా, వెర్రితనంగా ఉంటుందంట. రక్షింపబడిన వారికి సంతోషంగా ఉంటుంది. మనం రక్షణలో పొంది దేవుని మందిరం చక్కగా వస్తుందంటే హేళన చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు, నిందించేవారు ఉంటుంటారు. ఇక్కడేమో దావీదు యొక్క ఎక్సైట్మెంట్ ని చూస్తూ ఉంటాం కదా. తన సంతోషం మొత్తం మనస వాచ మొత్తం అంతా కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఆ దేవుని యొక్క మందసాన్ని చక్కగా తీసుకొస్తుంటే గంతులు వేసుకుంటా. ఆ గంతులు వేసేటప్పుడు అంటే బట్టలు కూడా ఊడిపోయాడు దావీదుకి. అక్కడ రాస్తూ ఉంటుంటాడు కదా, బట్టలు ఊదుకున్నా నువ్వు రాజు కదా, నువ్వు రాజులాగా ఉండవలసిన వ్యక్తివి, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, బట్టలు ఊడ తీసుకుని పని వాళ్ళకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నావు అనేసి ఒక దైవ భక్తుని ఏమనిసింది మీకాలు, పని వాళ్ళకన్నా దారుణంగా హేళన చేసింది, నిందించేసింది. ఈ రోజు నేను చెప్పవలసింది ఏంటి అంటే నువ్వు దైవికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు ఉంటుంటారు నీ చుట్టుపక్కల. ఇలాంటి వ్యక్తులు ఉంటారు, లాగేసే వాళ్ళు ఉంటారు, తోసేసే వాళ్ళు ఉంటారు, పడగొట్టేసే వాళ్ళు ఉంటుంటారు. నువ్వు దైవానుసారంగా జీవిస్తుంటే చేసేవలే ఆరాధన, పాడేవలే పాట, నువ్వేనా పాడాలి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే నిందలు, ఎన్నో అవమానాలు ఉంటుంటాయి. ఈరోజు మనం ఆరాధన చేయడానికి వచ్చాం. సో మనం ఆరాధన చేసే ముందు క్రైస్తవుడికి నిందలు అన్నది కామన్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నిందలు చూసి ఆరాధన చేయకుండా ఉండకూడదు. ఈ రోజు మన దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన దావీదు మనతో మాట్లాడేది అనే లేదు. అందుకని ఏమైపోయాడు, దావీదు చక్కటి సియోను పురాన్ని కట్టాడు, మీకాలు పిల్లలు లేకుండా అయిపోయింది. మరణం వరకు మీకాలకి ఏమైపోయింది, దెర్ ఇస్ నో చిల్డ్రన్. సో అది చూడాలి అనుకుంటే మరొక చాటికి వెళ్దాం. సో ఎందుకంటే నాకు బాగా నచ్చింది అనమాట. చూస్తే ఫిబ్రవరి 3వ తారీఖున స్టార్ట్ చేశాను, జూలై 30th అయింది మొదటి సమయాలు. నాకు అంత టైం పట్టింది అనమాట దీన్ని ధ్యానం చేస్తుంటే. సుమారుగా 4 నెలలు పట్టింది. కదలట్లేదు, ఒక వచనం కూడా కదలట్లేదు. ఏంటి అంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు వెళ్తే అక్కడ చూడండి, నేను చదువుతాను. సౌలు కుటుంబకులకు దావీదు కుటుంబకులకు బహుకాల యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసి. మీకాలు ఎవరి కుటుంబం? సౌలు కుటుంబం. అందుకని సౌలు కుమార్తె అన్నాడు, దావీదు భార్య అనలేదు. చూసారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తెలుసు. సౌలు కుమార్తెగా ఉండిపోయింది మీకాలు పరిస్థితి. దావీదు భార్య అయిన మీకాలు అంటే ఎంత బాగున్నో. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే దేవుని యొక్క ప్రజల మీద ఎప్పుడైనా బాణాలు వేస్తే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసు కదా. పిల్లలు లేకుండా, మేబీ అక్కడ చిల్డ్రన్ లేదు, ఇంకెన్ని కోల్పోయి ఉంటుందో కదా, భార్య అవ్వలేదు, ఆ యోగ్యత కోల్పోవడం. తర్వాత చూస్తుంటే హెబ్రోన్లో దావీదును పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అని అతని జ్యేష్ఠపుత్రుడు, ఇజ్రాయేలీయురాలకు అహీనోము పుట్టెను, కిలియాము అను 2వ వాడు కరిమేలకు నాబాలు భార్యకు అబీగైలు మొదలు పుట్టెను, 3వ అబ్షాలోము గెజూరు రాజుకు తల్మై కుమార్తెయకు మైకా వలన పుట్టెను, 4వ ఆదోనియా హగ్గీతు వలన పుట్టెను, 5వ వాడకు షఫెటియా అబీటీలు వలన పుట్టెను, 6వ వాడకు ఎస్త్రియోను దావీదునకు భార్యకు ఎగ్లాగు వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదును పుట్టిన కుమారులు. వేర్ ఈజ్ మీకాలు? మీకాలేది? మీకాలు ఏమైంది? చూసారా? అంటే ఏం చెప్తున్నానంటే దేవుని ప్రజలను నిందించకూడదు. ఇది మనం ఆరాధన చేసే ముందు ఏం నేర్చుకోవాలి అంటే నిందకు ఆస్పాదంగా మనం మారకూడదు. ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, ఎన్నో రకాల స్టేట్మెంట్స్ వస్తుంటాయి, అగ్ని బాణముల వంటి స్టేట్మెంట్స్ వస్తుంటాయి. ఆయన కూడా మనం ఎవరిని కూడా నిందించకూడదు. దేవుని యొక్క సంఘంలోనే కాదు, బయట వాళ్ళని కూడా డోంట్ కామెంట్. నిందించడం అంటే ఏంటంటే డోంట్ కామెంట్. ఎయిదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్, ఎయిదర్ ఇట్ ఈస్ ఏ నెగిటివ్. పాజిటివ్ ఎప్పుడు కూడా ఎప్రిషియేషన్ చేయాలి. అంటే ఏంటి, వాళ్ళ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనిషిని ఒక్కసారి పుట్టించాడు అంటే దేవుడికి ఒక పర్పస్ ఉంటుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అది అడుక్కునేవాడైనా, రిక్షా దొక్కేవాడైనా, ఉద్యోగి అయినా, ఒక కలెక్టర్ అయినా, లేదా ఒక సింగర్ అయినా, లేదా ఒక సామాన్యుడైనా, ఎవరినైనా దేవుడు పుట్టించాడు అంటే వాళ్ళ వల్ల ఏదో కోణంలో దేవుడు చూసి పుట్టిస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఎవరిని కూడా నిందించకూడదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఆరాధనకు వెళ్తున్నాం కదా, ఆరాధన ఎంత గంభీరంగా ఉంటామో ఆ గంభీరమైన ఆరాధనకు ఆయన అర్పణగా చెల్లించాలి అంటే మనలో ఉన్న కొన్ని నెగిటివ్ థాట్స్ అన్నిటిని ఏం చేయాలంటే దినాన్ని మొత్తం తీసి పడేయాలి, కట్ చేసేయాలన్నమాట. కట్ చేయాలి. రెండోది ఏంటంటే
నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. అందుకనే దావీదు ఆ మాట అన్నప్పుడు ఎంత గొడవ చేయాలి, ఒక రాజు భర్త, సో అంత స్ట్రాంగ్ పర్సన్. కానీ మీకాల్ని ఏమన్నాడు, ఏమనలేదు, కొంచెం చిన్న సమాధానం చెప్పు, చక్కగా నైస్ గా ఉత్తరం ఇచ్చాడు. నువ్వు ఉత్తరం ఇచ్చేవాడు ఉండాలి కానీ సైలెంట్ గా ఉండకూడదు. ఎప్పుడు ఉత్తరం ఇవ్వగలను, స్ట్రాంగ్ ఎప్పుడు మాట్లాడగలం, మనం దేవుని మందిరానికి వచ్చి బలమైన ఆరాధన ఎప్పుడు చేయగలం అంటే నీలో పాపం అనే స్వభావం కానీ లేకపోతే నీ యొక్క ఆరాధన కూడా ఎలా ఉంటుందంటే బిగ్గరగా ఉంటుంది, బలవంతుడిగా ఉంటుంటావు. నువ్వు క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది, చలాకీగా తిరుగుతుంటాడు, యాక్టివ్గా ఉంటుంటాడు, దొంగలాగా ఉండడంట, ఇప్పుడు కూడా త్వరలా జీవిస్తుంటాడు. ఎందుకు తెలుసా, ట్రాన్స్పరెన్సీ. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క ట్రాన్స్పరెన్సీ చూస్తుంటాడు. నేను స్ట్రాంగ్ గా మాట్లాడగలగలను అని ఎప్పుడు అనుకుంటారు. ఎవరైనా స్టూడెంట్ని చూస్తుంటే ఏదైనా ఒక చిన్న టాపిక్ అని ఇచ్చేస్తుంటే స్ట్రాంగ్ గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడగలరు, ఆ సబ్జెక్ట్ లో వాళ్ళకి స్కిల్ ఉంటేనే. మనం కూడా దైవానుసారంగా జీవించగలిగితే నీకు ఎన్ని నిందలు వచ్చినా, ఎలాంటి అగ్ని బాణాలంటి శ్రమలు వచ్చినా నువ్వు చక్కగా నిలబడగలవు అంటే బికాస్ ఆఫ్ దేవుడు నీలో ఉన్నాడు. చక్కగా ఉత్తరం ఇచ్చాడు, అంతే గొడవలేదు, కొట్టేయాలి. ఇంకొకరు ఎవరైతే మన ఈ రోజులైతే భార్య ఏమన్నదనుకో ఏం చేస్తాడు, టాప్ అని ఓ దెబ్బ వేసేస్తాడు. అలా వేయకుండా సైలెంట్గా ఉన్నాడంటే దేవుడికి అర్పించేశాడు. ఈ రోజుల్లో నిందలు అన్నది కామను. మనం దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నాపై నిందలు వస్తున్నాయి, నాపై అగ్ని బాణములు వంటి శ్రమలు వస్తున్నాయి. అనేక మంది విచ్చలవిడితనంతో లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా కూడా నా నిందను తొలగించే దేవుడు నువ్వు ఉన్నావు. నీ మీదే, నీ పాదాల దగ్గరికి వచ్చి నేను కమిట్ చేసుకుంటాను, సబ్మిట్ చేసుకుంటాను, నా నిందను తీసివేసి నాకు సంతోషాన్ని ఇవన్నీ అడగాలన్నమాట. సో 2వ వచనం నుంచి మనం ఏం నేర్చుకోవాల్సిందంటే ఆయన నిందను తీసేవాడు, నిందను తీసివేసే దేవుడు. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఆయన కనికరం గల దేవుడు, రక్షకుడు. ఆయన రక్షకుడు, కనికరం గల దేవుడు. 3వది ఏం నేర్చుకున్నాం అంటే మన యొక్క నిందను తొలగించే దేవుడు అనమాట. అలాంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆ తర్వాత చూస్తుంటే నీ నోట నుండి సత్యవాక్, నా నోట నుండి సత్యవాక్ను ఏ మాత్రమునో తీసివేయకు. సత్యం అని కొంతమంది మాట్లాడారనుకోండి, బూతులు, అబద్ధాలు మాట్లాడితే అబద్ధానికి ఒక అబద్ధం, అబద్ధంలో ఒక అబద్ధం. అంటే ఏంటి, సబ్బో అంటే మేము చదువుతుంటాం అనమాట. ఎంబెడెడ్ అని ఉంటుంటుంది. ఏంటంటే క్లాసులో ఒక క్లాసు అంటే మెయిన్ ఒక క్లాస్ ఉంటుంది, సబ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం. సినిమా వాళ్ళు అంటారు అందమైన అబద్ధం అంట. అబద్ధాలు కూడా అందంగా ఉంటాయా? సో అంటే ఏంటంటే ఎంత కవరింగ్ గా చూడండి. ఈ అబద్ధాలు అని చెప్పేసి అబద్ధాలను సుడిగుండంలో ఉండిపోయి దాని నుంచి బయటికి రావడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారంటే కొంతమంది మేకప్ చేస్తుంటారు, దానికి ఆ స్టేట్మెంట్స్ కి మేకప్ చేస్తుంటారు. బట్ దేవుడు మన యొక్క అంతరంగం ఎరిగిన దేవుడు. మన నోటలు ఎప్పుడు కూడా ఏముండాలంటే సత్యవాక్యం ఉండాలి, పరిశుద్ధమైన వాక్యం ఉండాలి. మనం మాట్లాడితే ఒక కుటుంబం బలపడాలి, మనం మాట్లాడితే ఒక వ్యక్తి రక్షింపబడాలి, మనం మాట్లాడితే నిర్జీవంగా ఉన్న వాళ్ళు సజీవులుగా మారాలి, మనం మాట్లాడితే వెలుగుగా ఉండాలి. అంతే చీకట్లకు తోసేయకూడదు, లాగేయకూడదు, పోయేలా చేయకూడదు. కొంతమంది పొమ్మలకి ఏం చేస్తుంటారు, పొగ పెట్టేస్తుంటారు. అలా చేయకూడదు అనమాట. సత్యవాక్యం ఉండాలి. నీ మాట వింటే అనేక మంది పరిశుద్ధులు లేదంటే అనేక మంది బిడ్డలు ఏం చేయాలంటే నిన్ను అట్రాక్ట్ చేయాలి. చాలా మంది దైవ బిల్లీ గ్రాహం గారు మాట్లాడుతుంటే కొన్ని వేల మంది వస్తూ ఉండేవారంటే ఎందుకు వస్తున్నారు అంటే సత్యవాక్యాన్ని సత్యంగా బోధించే సత్యవంతుడుగా ఉన్నాడు. ఆయన ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ట్రూత్ పర్సన్. దేవుడు సత్యవంతుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆ సత్యాన్ని ఈయన గ్రహించాడు. ఈ సత్యాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అనేక మంది ఆయన చుట్టూ మ్యాగ్నెట్లే తిరిగారు అనమాట. మన చుట్టూ కూడా జనాలు తిరగగలగాలి అంటే మన యొక్క మాటలు ఎలా ఉండాలంటే సత్యం. పలానా అన్న దగ్గరికి వెళ్తే నాకు కంఫర్ట్ దొరుకుతుందేమో, పలానా కుటుంబం దగ్గరికి వెళ్తే మేబీ నాకు ఆదరణ కలుగుతుందేమో, అంతేగాని ఉన్నదాన్ని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం అంతా గందరగోళం చేసి ఇలా పొగడేసాం అనుకో, అది ఏమైపోతుందో దహించి పోతాడు. అలా చేయకూడదు. నా నోట నుంచి సత్యవాక్యం, మన నోట నుంచి సత్యవాక్యం ఉండాలి. ఇన్ని సత్యవాక్యాలు లేకుండా మనం ఎంత ఆరాధన చేసినా ఆయన ఎప్పుడు కూడా అంగీకరించడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. సత్యవంతుడికి సత్యంగానే మన జీవితాల్లోంచి మనం ఏం చేయాలి అంటే ఆరాధనను దారపోయాలి. చూసారా, ఆమె కన్నీటితో ఏం చేసిందంటే ఆయన పాదాలను కడిగింది. కన్నీటితో ఎప్పుడు వస్తుంది అంటే తెలుసా, నువ్వు సత్యంగా ఉండగలిగితేనే ఉంటుంది, లేదంటే నీ అబద్ధం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అబద్ధం వెంటాడింది. సో సౌలు జీవితంలో కానీ చూసుకుంటూ ఉంటే తన సత్యానికి దూరం అయిపోతూ ఉన్నాడు. రోజు రోజుకి సత్యానికి దూరం అయిపోతున్నాడు. సత్యవంతుడి నుంచి దూరం అయిపోయాడు. ఎందుకు తెలుసా, ఒకటే దావీదు మీద పెట్టిన విషపు చూపు. ఆ విషపు చూపు ఏమైపోయిందంటే అసలైన సత్యవంతుడికి దూరంగా అయిపోయాడు, దావీదేమో దగ్గర అయిపోయాడు. చూసారా, దేవుడు రీప్లేస్ చేసేస్తాడు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. సత్యవంతులుగా లేకపోతుంటే ఏం చేస్తాడు తెలుసా? చూస్తా ఉంటాడు. తగిన కాలం మంది ఏం చేస్తారు తెలుసా? సత్యవంతులు మందిరంలో ఉంటారు, అసత్యవంతులు అందరూ కూడా ఏమైపోతారంటే ఎగ్జిట్ అయిపోతుంటారు. ఎగ్జిట్ అయ్యే గుంపులు ఉండకూడదు. సత్యవంతులుగా ఉంటే ఆయన యొక్క దరికి చేరగలం. అలాంటి ఆరాధకుల యొక్క ఆరాధన ఆయన చూసి ఆనందిస్తుంటాడు. ఆయన మన దేవుడు, ఆనందించే దేవుడు, ఆరాధన స్వీకరించే దేవుడు. సత్యవాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మన నోట్లో ఉంచాలి. బూతు మాటలు కాదు, పోకిరి మాటలు కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. సో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బిలీవర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఒక్కోసారి గాడ్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు మన మధ్యలో, గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటుంటారు, దీనత్వం కలిగి ఉంటారు. వాళ్ళు తగిన కాలం మంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ యొక్క ఎక్స్ప్లోరేషన్ బయటకు చూపిస్తుంటారు. మేబీ ఈ లోపల వాళ్ళు చూపించే లోపల మనం ఏదైనా ఒక మాట అనేసాం అనుకోండి, దేవుడు ఏం చేస్తుంటారో తెలుసా? దాని యొక్క రిజల్ట్ని అన్న వాళ్ళ మీద చూపిస్తారు. అందుకని మనం ఎవరిని కూడా ఏం చేయాలి అంటే నిందలు వేయకూడదు, నిర్బంధించకూడదు. ఎలా పడితే వాళ్ళని మాట్లాడు. ప్రతి వాళ్ళు కూడా గాడ్స్ యొక్క ఇమేజ్, ఆయన యొక్క స్వభావంలో ఉన్న వ్యక్తులు మనం అందరం కూడా మన నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నోరే అనేక ప్రాబ్లమ్స్కి మూలాధారం. సో నోటిని కంట్రోల్ చేసుకుంటే అది చాలా మంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అన్నిటిని కూడా చూస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ప్రతి పార్ట్ కూడా తెలుసు. తల్లి గర్భంలో పిండంగా రూపింపక మునిపే నీ యొక్క స్టేచర్, నీ స్ట్రక్చర్ మొత్తం అంతా తెలుసు ఆయనకి. సో మొత్తం రాసేస్తున్నాడు అనమాట. అలాంటి వాడి యొక్క రాతని మనం చెరపకూడదు అనమాట. రాత చెరిపేయాలని చూస్తుంటాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో చాలా జాగ్రత్త. దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు, మనందరితోటి, వాక్యం చెప్పే వాళ్ళతోటి, వాక్యం వినే వాళ్ళ మనందరితోటి. ఎందుకంటే మనం అందరం సెటరేట్ చేసుకుంటే దానివల్ల దేవుడు ఏం చేస్తుంటాడంటే ఆరాధనకు యోగ్యుడిగా కనిపిస్తూ ఉంటాడు అనమాట. అలా తర్వాత చూస్తుంటే ఇంకొక వచనం నేను ఫాస్ట్గా చెప్తాను. నా నోటను ఎప్పుడు కూడా సత్యవాక్యం ఉండాలి. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపిన, నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును, నిత్యము దాన్ని అనుసరించుదును. ధర్మశాస్త్రం అన్నది ఏం చేస్తుంది తెలుసా? సత్యవంతులకు ఒక బుక్ లాంటిది అనమాట. ధర్మశాస్త్రము, ధర్మం. ఈ లోకంలో మనం పరిగెడుతూ ఉంటుంటాం కదా, జడ్జెస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంటాం, మాకు న్యాయం తీర్చవని అడుగుతుంటాం. అధర్మం కూడా చూపిస్తుంటారు. ఎందుకు? మనీ మైండెడ్ అయిపోతుంటారు కదా. చాలా మందికి అన్యాయం జరుగుతుంటుంది బికాస్ ఆఫ్ ఈ లోకం. బట్ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అందించిన ధర్మకర్త. ఆయన దగ్గరికి కానీ వెళ్తూ ఉంటుంటే మనం ఏమైపోతాం తెలుసా? ఆయన యొక్క మార్గాల నుంచి మనం సైడ్ అయిపోం అనమాట. ధర్మశాస్త్రం మీద డిపెండెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూసుకుంటుంటే ఇక్కడ ఒక విషయం నాకు బాగా నచ్చింది. నేను 45వ వచనం, నేను నీ ఉపదేశములు వెదుకువాడును, నిర్బంధము లేక నడుచుకుంది. నిర్బంధము లేక నడుచుకుంది అంటే ఏంటంటే మనల్ని నిర్బంధించే వాళ్ళు ఉంటుంటారు ఈ లోకంలో. రెండో విషయం, మొదటి దేవుని నేర్చుకున్నాం అంటే మనల్ని ఏం చేస్తుంటారు? నిందించే వాళ్ళు ఉంటుంటారు. ఫస్ట్ ఏంటి? నిందించే వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు ఎవరు ఉంటారంటే నిర్బంధించే వాళ్ళు. నిర్బంధించే వాళ్ళు అంటే ఏంటి తెలుసా? ఒక హైవే మీద స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకోండి, సడన్ గా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అనమాట. నువ్వు పరిచయం ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు, సడన్ గా వస్తారు ఎవరో వచ్చి ఏం చేస్తారు? ఇలా ఆపేస్తారు అనమాట. అప్పుడు ఎలా ఉంటుంది? చేసినోడికి ఎలా ఉంటుంది? నేను అందరూ అప్పటి వరకు అన్న 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 అంటుంటారు, సిస్టర్ సిస్టర్ అంటుంటారు, ఒకేసారి అంట మానేస్తారు. నిర్బంధం. సో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్ని కాలాలలో కూడా ఆయన దేవుడు నేను హెచ్చిస్తాడు, చూస్తుంటాడు. ఫరోని ఎందుకు పెట్టాడు ఇశ్రాయేల్ మధ్య? ఇశ్రాయేలు యొక్క స్వభావాన్ని మొత్తం మార్చాలంటే ఎంతో ట్రైనింగ్ అవసరం వాళ్ళకి. ఎంతో కఠినంగా ఉండే వాళ్ళని ఏం చేశాడంటే ఒక కఠినమైన పర్సన్ పెట్టి ఏం చేశాడంటే వీళ్ళ యొక్క మనసును మార్చిన దేవుడు కదా. కఠిన యొక్క ఫరో యొక్క హృదయం అంతకంతకు కఠినపరిచాడు. 10 జబ్బులు వచ్చే వరకు కూడా ఏం చేశాడంటే కఠిన పరుస్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు నేను టెస్ట్ కూడా తీసుకెళ్తున్నాడంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క కనుదృష్టి మీద నా మీద ఉంది. నీకు టెస్ట్లు కానీ ట్రయల్స్ కానీ ఏమీ లేవనుకోండి, దేవుని యొక్క కనుదృష్టి లేనట్టు నీ లైఫ్ అంతా కూడా చాలా హైవేలో ఉంటుంటుంది. హైవేలో లేకుండా అబ్స్టికల్స్ ఉన్నాయనుకోండి, నిర్బంధాలు ఉన్నాయనుకోండి, దేవుడు నేను ఏం చేస్తున్నాడంటే షైన్ అప్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాడు. జోసెఫ్ జీవితంలో చూసుకుంటుంటే అన్నదమ్ములే నిర్బంధంగా ఉన్నారు. చూసారా? జోసెఫ్ మంచి ఆ బోన్ చూస్తుంటాం. దేవుడు జోసెఫ్ పుట్టిన విధానం చాలా చక్కటి విధానం కదా. చక్కటి వృద్ధాప్యం మంది యాకోబు పుట్టాడంట. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాడు? చాలా బ్లెస్డ్ సెల్, మంచిగా చూస్తుంటాడు, బాగా చూసుకోవాలి. ముద్దు బిడ్డ అసలు. అలాంటి బిడ్డలు ఎవరు తెలుసా? 2 దాసీలైన వాళ్ళ కుమారుల దగ్గర ఉన్నాడు కదా. అక్కడ చూస్తుంటే చూడండి, ఒక్కసారి వెళ్దాం అక్కడికి. ఆదికాండం 37వ అధ్యాయం దగ్గర ఉంటుంది అనుకుంటా. ఆదికాండం 37వ అధ్యాయమే. అక్కడ జోసెఫ్ గురించి ఉంటుంది. ఒకసారి చదువుతాం. 1 నుంచి 4 వచనాలు కానీ చూస్తుంటే
ఉమ్. అది చాలు చాలు సిస్టర్, ఇంకెందుకు టైం వేస్ట్ కానీ. సో అక్కడ చూస్తుంటే వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, బట్ ఎవరి దగ్గర ఉన్నాడు? అక్కడ దాసీలైన బిల్హా జిల్ఫా అని ఇద్దరు కుమారులు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఎంత దారుణమైన వ్యక్తిత్వాల దగ్గర ఆ మధ్యలో ఉన్నాడు. వాళ్ళు చేసే ప్రతి చెడును కూడా ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు? పేరెంట్స్ దగ్గర తీసుకొస్తున్నాడు. చూసారా, చిన్నవాడైనా కూడా పెద్దవాళ్ళ యొక్క చెడుతనాన్ని తీసుకొస్తున్నాడు. నిర్బంధించారని చూశారు కదా. చెడుతనాన్ని ఈ రోజు ఎవరైనా చెప్తూ ఉంటే వాళ్ళని ఏమైపోతారు తెలుసా? కార్నర్స్ అయిపోతుంటారు, నిర్బంధించేస్తారు. ఎందుకు తెలుసా? అందరితో పాటు వెళ్ళిపోతుంటే అందులో కూడా మనం ఒకలో ఉంటాం. బట్ అందరిలాగా వెళ్ళకుండా సపరేట్గా ఉండి నువ్వు చేస్తున్న తప్పు, దిస్ ఈజ్ నాట్ ఎ రైట్, లేకపోతే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మనం కానీ ఎప్పుడైనా చెప్పినప్పుడు ఇది తప్పు, ఇది రైట్, అది అలా చెయ్యి, ఇలా చేయని ఒక కండిషన్స్, కంట్రోల్స్ అన్ని పెట్టినప్పుడు ఏమైపోతుందని తెలుసా? మనం అప్పుడు కూడా మనం ఏం చేస్తుంటారని నిర్బంధించి ఈయన ఎలాగైనా ఇక్కడి నుంచి లిస్ట్ అవుట్ చేయాలి, బయటికి లేపేయాలి. ఈ క్యాండిడేట్ వల్ల ఏంటంటే మన ప్లెయిన్ ఆ పాత్ని ఏం చేస్తున్నాడు? అస్తమాట అడ్డుకుంటున్నాడు. సో సంఘాల్లో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. చాలా సంఘాలన్నీ కొలాప్స్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒక మంచి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఒక మంచి పరిచయం జరుగుతున్నప్పుడు అనుకోండి, సడన్ గా ఎవరొకరు ఎంటర్ అయిపోయి ఏం చేస్తుంటారంటే నిర్బంధించేస్తుంటారు. అది ఏ విషయంలో అయినా కూడా నిర్బంధించేస్తుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే చక్కటి కుటుంబం, బట్ ఆ కుటుంబంలో ఏమైపోయారంటే పనికిరాని యొక్క జనాంగం ఒకటి తయారైంది. ఆ జనాంగం ఏం చేస్తుందంటే మొత్తం అన్నిటిని స్పైగా తీసుకొస్తున్నాడు జోసెఫ్. ఏ విషయాలు? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, డాడీ ఈ విషయంలో వాళ్ళు తప్పుగా ఉన్నారు, ఈ విషయంలో ఇలా చేస్తున్నారు, ఆ చెడుతనం చేస్తున్నారు, నువ్వు ఇలా నేర్పించే కదా మాకు చిన్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లు ఇవన్నీ రూల్స్ పెట్టే కదా, ఈ రూల్స్ విరుద్ధంగా వీళ్ళు జీవిస్తున్నారు. అన్నయ్యలు ఇద్దరు, లేదా అన్నయ్యలు నలుగురు, లేదా అన్నయ్యలు 10 మంది ఇలా చేస్తున్నారు, చూడు డాడీ అని చెప్తుంటే ఆ కంప్లైంట్ అనుకున్నారు తప్ప నేను చేస్తున్న పని అని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేదు. నువ్వు ఈ రోజుల్లో నువ్వు కంప్లైంట్, మంచి విషయాల కోసం దేవుని దగ్గరికి ఏం చేయాలంటే ఆరాధించాలి. అది చెడు విషయం ఏదైనా ఉంటే దాన్ని నిర్బంధించాలి. నిర్బంధించకపోవడం కూడా పాపమే. అర్థమైందా? సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్బంధంగా ఉంటే నిర్బంధం లేక నడుచుకుందును, సిగ్గుపడక రాజుల ఎదుట నేను శాసనం గురించి మాట్లాడాలి. సో యథార్థవంతులు ఎప్పుడు కూడా శాసనాల గురించి మాట్లాడాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వ్యభిచరింపకూడదు, దొంగలేడకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. ఇది కదా చెప్తా ఉంది. ఈ విషయాల్లో ఏ విషయం నుంచి మనం సైడ్ అయిపోయినా మనల్ని ఏం చేస్తుంటుందంటే ఈ లోకం అయితే నిర్బంధం. మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు తెలుసా? మనల్ని ఆయన దరికి చేర్చుకుంటున్నాడు. 4వ విషయం మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లోకంలో నిర్బంధించే వ్యక్తులు ఉంటారు, బట్ మనం ఏం చేయాలంటే సజీవుడైన దేవుడి దగ్గరికి మనం రావాలి. జోసెఫ్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నిర్బంధించే వ్యక్తులు ఉన్నా కూడా చివరికి తన ప్రాణాన్ని తీయాలని చూసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో లొంగలేదు. దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చాడు. ఎందుకు అంటే దేవుని యొక్క శాసనాలు, ధర్మశాస్త్రం అంత చక్కగా ధ్యానం చేశాడు. బికాస్ ఆఫ్ పేరెంట్స్. నేను పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. మన యొక్క కుటుంబాన్ని మనం చక్కటి శాసనాలతో దేవుని ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని కానీ మా పిల్లలకు బోధించగలిగితే బయట వ్యక్తులు, ఎలాంటి వ్యక్తులు మన పిల్లల్ని నిర్బంధించాలన్నా సజీవుడైన దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి బంధకాల నుంచి విడిపించి ఆయన యొక్క సజీవమైన రెక్కల చోట మనల్ని భద్రపరుస్తాడు. అందరూ పెట్టి కూడా మనం ఆయన ఏం చేయొచ్చు అంటే ఆనందించవచ్చు. ఆ తర్వాత అలా చూస్తుంటే సిగ్గుపడక, 46వ వచనం, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడేదను, నీ ఆజ్ఞలు బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు, నాకు ప్రియముగా నీ ఆజ్ఞలు నా చేతులు ఎత్తేదను, నీ కట్టలు నేను ధ్యానించాను. దిస్ ఈజ్ వర్షిప్. ఇక్కడ చూస్తుంటే సిగ్గుపడక, సిగ్గు గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక మంచి విషయం గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కడ అంటే తెలుసా? యోబుసీలు అనే ఒక వ్యక్తులు దావీదుని ఏం చేస్తారు తెలుసా? సిగ్గుపరిచేస్తారు, సిగ్గుపరుస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తూ ఉంటాం అంటే అక్కడ అది 2వ సమూయేలులోనే ఉంటుంది. అక్కడ దావీదుని చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు, గుడ్డి వాళ్ళతో పోలుస్తారు. ఎక్కడంటే 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తుంటే చూసారా ఏమన్నారు వీళ్ళు? సిగ్గుపరిచేశారు. ఎలాంటి వాళ్ళతో పోల్చారంటే గుడ్డి వాళ్ళు, కుండు వాళ్ళతో పోల్చాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి నువ్వు మమ్మల్ని దోసుకోలేవు, ఎందుకంటే వీళ్ళే నీకు చాలు, మేము బలవంతులు అవసరం లేదు, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు నిన్ను మొత్తం అంతా కూడా నిన్ను నిర్మూలన చేయగలరా అన్నాడు. సో అంటే దావీదుని ఎవరితో పోల్చాడు? గుడ్డి వాళ్ళు, కుంటు వాళ్ళ కన్నా దారుణమైన వ్యక్తిత్వాలతో పోల్చి సిగ్గుపరిచారు. బట్ చివరికి ఏం చేశాడంటే దావీదు వచ్చి సియోను పురాన్ని ఏం చేశాడు? స్వాధీనం చేసుకుంటాడు. ఒక్కొక్కసారి అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు నిన్ను. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. సిగ్గుపరిచే వ్యక్తులు ఉంటుంటారు, అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. ఒకసారి ఈయన వేస్ట్లే,
ఈయన వల్ల పని అవ్వదులే, ఇతనికి జ్ఞానం లేదులే, ఇతను ఏం సరిగ్గా చేయలేడులే, మేమే చేయగలంలే, మాకే పేరు ఉంది, అలా మాటలు వస్తుంటాయి. ఇలాంటి వ్యక్తులు వస్తుంటారు. దావీదుకి ఎంత పేరు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, బట్ అండర్ ఎస్టిమేట్ చేశారు యెబూసీయులు అన్న వాళ్ళు. ఈ రోజు మన మధ్యలో కూడా ఎలా ఉంటున్నారని కొంతమంది ఉండి ఏం చేస్తుంటారు, నేను సిగ్గుపరిచే మాటలు మాట్లాడుతుంటారు. ఆయన కూడా సిగ్గుపడకూడదు. ఎట్టి పరిస్థితిలో నువ్వు చేసుకోవాల్సిన పని దేవుని యొక్క ట్యూనింగ్తో ఉండి, అంటే దేవుని యొక్క బంధకాల్లో ఉండి, అంటే దేవుని యొక్క ప్రెజెన్స్లో, దేవుని యొక్క హస్తాల కిందగా నువ్వు దాగి ఉండి ఆయన మాటలు వింటూ ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారంగా నువ్వు ప్రవర్తించగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రతి దాన్ని సబ్మిట్ చేసుకోగలిగితే దావీదు పొందిన స్వాస్థ్యాన్ని నువ్వు నేను కూడా పొందగలం. ఎలాంటి గుడ్డు వాళ్ళు కుంటు వాళ్ళు కాదు, దుష్టులు లాంటి మనుషులు మన చుట్టూ ఉన్నా కూడా వాళ్ళు పొందలేని యొక్క స్వాస్థ్యాన్ని మీరు నేను దక్కించుకోగలం. బికాస్ ఆఫ్ మన యొక్క ప్రతిదీ కూడా మన స్థితిగతులను అన్నిట్లు కూడా దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టుకుంటే, ఆయన్ని శిరస్సుగా పెట్టుకుంటే, ఆయన యొక్క బండగా పెట్టుకోగలిగితే ఎలాంటి సిగ్గుపరిచే వ్యక్తులు నీ మధ్యన ఉన్నా, ఎలాంటి నిర్బంధించే వ్యక్తులు నీ మధ్యన ఉన్నా, హేళన చేసేవాళ్ళు నీ మధ్యన ఉన్నా, ఎలాంటి ప్రోద్బలం అంటే అన్యోన్యంగా, అంటే దుష్ట సంబంధమైన మాటలు మాట్లాడినా, హేయమైన మాటలు మాట్లాడినా నువ్వు కదలక వదలక అస్థిరులుగా ఉండకుండా స్థిరంగా ఉండగలుగుతావు. దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. ఎలా ఆరాధించగలుగుతావు తెలుసా? చేతులెత్తి ఆయన్ని ఆరాధించ. ఆ వచనం చదివి మనం ఆయన ఆరాధించడం. 48వ వచనం, నాకు ప్రియంగానున్న నీ ఆజ్ఞ తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించేదను. వర్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే నిందలు నిర్బంధాలు అన్నవి కామన్గా ఉంటాయి. వాటి వైపు మనం ఎప్పుడు చూడకూడదు. బలవంతుడు, బలం గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుని వైపు కానీ చూస్తూ ఉంటే ఈ నిర్బంధాలన్నీ కూడా తాత్కాలమే. మన యొక్క టార్గెట్ అంతా కూడా ఏంటి అంటే పరలోక రాజ్యం, ఈ లోక రాజ్యం కాదు. ఈ లోక రాజ్యంలో ఏమంటే ఒకడు సైడ్ అవుతుంటాడు, ఒకడు పైన అవుతుంటాడు, ఒక టాప్లోకి వెళ్తాడు, ఒకడు కిందకి వెళ్ళిపోతుంటాడు, ఒక పక్కకి వెళ్ళిపోతుంటాడు, ఒక సైడ్కి వెళ్ళిపోతాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళందరినీ చూసి మనం వాళ్ళ బంధకాల్లో కానీ వెళ్ళిపోతూ ఉంటే మనం ఏమైపోతుంటే ఇక్కడ ఉండిపోతాం, పరలోక రాజ్యానికి వారసులుగా మారం. ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చేతులెత్తి ఆయన్ని ఆరాధించాలి. ఎన్ని బంధకాలున్నా కూడా, ఎన్ని చేతులెత్తి ఆరాధిస్తే మన యొక్క ఆరాధన అయినా స్వీకరిస్తాడు. జోసెఫ్ జీవితాన్ని చూసాం కదా, ఎన్నో నిర్బంధాలు. దావీదు యొక్క జీవితం యెబూసీయులు అన్న వాళ్ళు హేళన చేశారు. ఈ రోజుల్లో మన వైపు కూడా చాలా మంది హేళన చేసే వాళ్ళు ఉంటారు, నిర్బంధించే వాళ్ళు ఉంటారు. జీవితంలో చూస్తుంటే ఏంటంటే ఎంతో చక్కటి స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడు, బట్ పాము ఏం చేసిందంటే నిర్బంధించేసింది కదా, నిర్బంధించింది. ఫ్రీడంతో ఉన్న వ్యక్తుల్ని ఏం చేసింది అంటే ఫ్రీ చేసేసింది. ఆ విషయం నాకు చాలా ఇష్టం అనమాట. ఫ్రీడంతో ఉన్నారు, చాలా స్వాతంత్రం ఇచ్చాడు కదా, మొత్తం అంతా తిరగండి అన్నాడు, మొత్తం ఈడెన్ గార్డెన్ అంతా ఇచ్చింది. బట్ చివరికి ఏమైపోయింది తెలుసా? గార్డెన్ లో ఉండవలసిన వాళ్ళు ఎక్కడికో దాక్కున్నారు అన్నమాట. చిన్న స్థలాన్ని ఎదుర్కొన్నారు. దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, బట్ నువ్వేం చేస్తున్నావు? మిస్యూజ్ చేస్తున్నావు. బికాస్ ఆఫ్ కొన్ని నిర్బంధాలతో నువ్వు ఉండిపోయావు. నిర్బంధాల నుంచి బయటకు తీసుకొస్తే, దేవుని యొక్క పాదాల దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ బంధకాల నుంచి బయట పడేస్తాడు. ఎప్పుడైతే బంధకాల నుంచి బయటకు వస్తావో మన యొక్క బలమైన ఆరాధన, చేతులెత్తి ఆయన్ని ఆరాధించగలం, స్వేచ్ఛగా తిరగలం. అలాంటి మనస్తత్వంతో మనం ఆయన్ని ఆరాధించాం. అలాంటి ఆరాధన ఆయన నైవేద్యంగా స్వీకరిస్తాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్.